చల్లదనంలో ఉండొచ్చు, సుఖంగా బతకొచ్చు, బాధల్లో ఉండొచ్చు. కానీ చనిపోయిన తర్వాత బాధ ఉండకూడదు. చనిపోయిన తర్వాత నరకములో పడకూడదు. చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకములో నుండి రక్షించబడాలి. అది ఎప్పుడు జరగాలంటే భూమి మీద ఉండగానే జరగాలి. భూమి మీద ఉండగానే మనం ఏం వెతకాలంటే, నన్ను రక్షించే దేవుడు, అంటే నన్ను నరకములో నుండి తప్పించే దేవుడు ఎవరని వెతకాలి. ఆ దేవుని గురించి మేము మీకు చెప్పడానికి వచ్చాం విశాఖపట్నం నుండి. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆయన ఒక గొర్రె పిల్లలాగా మన కొరకు ప్రాణం పెట్టారు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ మన పాప భారాన్ని, శాప భారాన్ని ఆయన భరిస్తూ, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని మనందరి కొరకు, మనుషులందరి కొరకు చిందించారు. ఆ రక్తమే మనుషులను వారి పాపముల నుండి విడిపిస్తుంది, రక్షిస్తుంది. ఈ సువార్త, ఈ మంచి వార్త ఎవరైతే వింటున్నారో, తెలుసుకుంటున్నారో, అర్థం చేసుకుంటున్నారో, గ్రహిస్తున్నారో, నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడని, నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడని, నా పాపమంతటిని, నా శాపమంతటిని, నా రోగాలన్నిటిని, నా వ్యసనాలన్నిటినీ యేసు ప్రభువారి శిలువలో భరించారని, ఆయన నా కొరకే చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు, లేచాడు, మరలా పునరుజ్జీవం పొందుకున్నాడన్న సంగతి ఎవరైతే గ్రహించి, తెలుసుకొని, నమ్ముకొని ఆయన్ని ప్రార్థన చేస్తారో, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించు, నా అతిక్రమములు మన్నించు, నన్ను ఈ పాపముల నుండి విడిపించు, నాకు రక్షణ కలిగించని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరినీ కనికరించడానికి యేసు ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. సువార్త ఎందుకు ప్రకటించబడుతుందంటే ఎవరికైనా అవకాశం ఉంది. నువ్వు నరకములో నుండి తప్పించబడ్డానికి, దేవుని పరలోక రాజ్యములోనికి, స్వర్గలోకంలోనికి వెళ్ళడానికి అందరూ పాపులే. కానీ అందరికి అవకాశం ఉంది. అందరి కోసము యేసు రక్తం కార్చాడు, అందరి కొరకు యేసు ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభువుని ప్రార్థిస్తారో వారందరికీ రక్షణ ఉచితంగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే శుభవార్త. దీని తర్వాత యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు మేలు చేస్తాడు, రోగాలు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మన కుటుంబాలు కడతాడు, విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతాడు, పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగిస్తాడు, అన్నిట్లో సక్సెస్ అయ్యేలా చేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా మనం విడిచిపెట్టకుండా మనతో ఉండే దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు, భుజం తట్టి, వెన్ను తట్టి ధైర్యం చెప్పే దేవుడు. నేనున్నాను, మనుషులందరూ విడిచిపెట్టేస్తారు మనల్ని, నా అనుకున్న వాళ్ళు మనల్ని లట్టేట ముంచేస్తారు, కానీ యేసు ప్రభు విడిచిపెట్టకుండా నిన్ను విడువనేడబాయనని వాగ్దానం ఇచ్చి, ధైర్యం ఇచ్చి నడిపించే దేవుడు. యేసు ప్రభువును మేము పండును కొరికి రుచి చూచి తెలుసుకున్నట్లుగా తెలుసుకున్నాము. కాబట్టి యేసు అంత మంచి దేవుడు ఇంకెవ్వరూ లేరు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు సత్యమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రేమించే దేవుడు, యేసుక్రీస్తు పాపమును విడిపించే దేవుడు, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, యేసుక్రీస్తు ఆదరించే దేవుడు, యేసుక్రీస్తు సమాధానం ఇచ్చే దేవుడు, యేసుక్రీస్తు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. ఆ యేసు ప్రభు 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, రక్షణను, సమాధానమును కలుగు చేసి అద్భుతమైన రీతిలో మీ చేయి పట్టుకొని నడిపిస్తానని. మీకు ఇష్టమైతే ఈ మాటలు విన్న మీరు యేసు ప్రభుని ఆశ్రయించవచ్చు. మీ దగ్గరలోనే దేవుని మందిరాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మరిన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. మీ కొరకు ప్రార్థిస్తాం. మీ మేలు కోరుకునే వాళ్ళే క్రైస్తవులు. మిమ్మల్ని వేరే అన్యదా భావించకండి. ఇవి వేరే మాటలు కావు. మీకు ఒత్తిడి కూడా చేయట్లే, బలవంతం కూడా చేయట్లే, చెప్పి వెళ్ళిపోతున్నాం. మీరే ఆలోచన చేయండి. మంచి అయితే ఈ త్రోవలోనికి రండి, చెడ్డ అనుకుంటే మానేయండి. కానీ మాకు తెలుసు ఇది చాలా మంచి మార్గము. యేసుని నమ్మిన జీవితాలు ఎంతో అద్భుతంగా మార్చబడుతున్నాయి. మీరు కూడా మార్పు చెందాలి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసి కొంచెం ముందుకు వెళ్తాం. తండ్రి పరిశుద్ధుడా, దేవా మీకు వందనాలు. ఈ జడ్డేటి వలస గ్రామ ప్రజలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపలో విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. మనోనేత్రాలకున్న అంధకారాన్ని తొలగించండి. సత్యమైన నీ వెలుగును గ్రహించడానికి, గుర్తించడానికి కన్నులు తెరువు బాబు, కన్నులు తెరువు నాయన. ఈ రక్షణ సువార్త వెలుగు వారికి ప్రకాశించును గాక అయ్యా. కొందరైనా నీ తట్టు తిరుగుదురు గాక.
అయ్యా నీ మాటలో శక్తి ఉందన్నావు. సులువును గుర్చిన వార్త రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అన్నావు. ఆ శక్తి వీరికి కనపరచబడును గాక. అయ్యా విన్న వారందరూ దీవించబడుదురు గాక, స్వస్థపరచబడుదురు గాక, విడుదల పొందుకొందురు గాక, కుటుంబాలు కట్టబడును గాక. ఏమైతే చేయగలవో ప్రతి ఒక్కరి జీవితాల కార్యాలన్నీ జరుగును గాక. మేము కోరుతున్నాం, బలంగా కోరుతున్నాం, ఈ ప్రాంతము రక్షింపబడను గాక. ఈ ప్రాంతము రక్షించబడాలి నాయన. పాపము నుండి విడుదల పొందుకోవాలి నాయన. అపవాది బంధకాలు తెగిపోవాలి నాయన. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. చీకటి తొలగిపోయినట్లుగా నీ వెలుగు, సువార్త వెలుగును, నీ మహిమ ప్రకాశమును తండ్రి ఈ ప్రాంతము మీద ఉదయింప చేయమని, ప్రకాశింప చేయమని, నీ కృపగల కార్యాలు చేసి దర్శించి రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.